అందరికీ వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారు తాను పరిచర్య చేసిన దినములలోని జన సమూహాన్ని చూసి మీరు లోకానికి ఉప్పై ఉండాలి, అంతేకాని నిస్సారవంతమైన ఉప్పుగా ఉండకూడదు. అయితే మనం సారవంతమైనటువంటి ఉప్పుగా ఎప్పుడు ఉంటాం? నిస్సారవంతమైనటువంటి ఉప్పుగా ఉంటే కలిగే పరిణామాలు ఏమిటి అన్న అంశం మీద ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇది నిమిత్తమే మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మన జీవితం ఉప్పు కలిగిన జీవితంలో ఉండాలని చెప్పబడుతుంది. అయితే ఎప్పుడు మనం ఉప్పు కలిగిన జీవితంతో ఉంటామంటే రేపు 1000 పరిపాలనలోని మనందరం కూడా ఉప్పు కలిగిన జీవితంతో మీరు ఉండాలని చెప్పబడుతుంది. అయితే ఇక్కడ సారవంతమైనటువంటి ఉప్పును చెప్తున్నాడు, నిస్సారవంతమైన ఉప్పు కోసం కూడా చెప్పబడుతుంది. సారవంతమైనటువంటి ఉప్పు ఎవరు, నిస్సారవంతమైనటువంటి ఉప్పు ఎవరు అంటే, ఒక యజమానుడు 3 దాసుని పిలిచి ఒకరికి 5 తలంతులు, ఒకడికి 2, ఒకడికి 1 తలంతు ఇచ్చాడు. 5 తలంతులు ఇచ్చిన వాడు 10 చేశాడు. 1 తలంతు ఇచ్చిన వాడు మాత్రం దాన్ని నిరుపయోగం చేశాడు. ఎప్పుడైతే 5 తలంతులు ఇచ్చిన వాడు 10 తలంతులు చేయగానే ఇప్పుడు ఏమని చెప్పాడంటే, బలా నమ్మకమైన దాసుడా, నువ్వు నాతో కూడా సంతోషిస్తావని చెప్పారు. ఇంతకీ ఆ 5 తలంతులు 10 తలంతులు చేశాడంటే, ఇక్కడ తలంతులు అంటే ఏంటి తెలుసా? 1000 పరిపాలనలోని తలంతులు ఇవ్వబడతాయి. వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి, అంటే ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి మన జీవితాన్ని బట్టి, మన క్రియలను బట్టి, మన యథార్థతను బట్టి, మన పవిత్రతను బట్టి, మన నీతిని బట్టి, మనం దేవుడి పట్ల భయభక్తుల విశ్వాసాన్ని బట్టి రేపు 1000 పరిపాలనలోని అందరికీ కూడా తలంతులు ఇవ్వబడతాయి. ఆ తలంతులు ఎవరైతే వృద్ధి చేసుకుంటారో వాళ్ళే నమ్మకమైన దాసుడా అని ఆ యజమానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారితో మనం చెప్పించుకునే స్థితిలో ఉంటాం. అయితే ఇక్కడ మరి ఆ తలంతును ఎవరైతే వృద్ధి చేసుకుంటారో, ఇక్కడ తలంతులు అంటే దేవుడు చూపించిన మార్గం, సత్యం, జీవంలోకి 1000 పరిపాలనలో నీకు ఇవ్వబడినటువంటి నీ స్థితిని బట్టి, నీ స్థాయిని బట్టి నీకు అప్పచెప్పబడే ఆత్మలు, అది నీ స్థితిని బట్టి ఒక ప్రాంతం, ఒక గ్రామం, కొద్ది సమూహాన్ని నీకు అనుగ్రహింపబడుతుంది. నీకు ఇచ్చినటువంటి వాళ్ళని నువ్వు ఏ విధంగా తీర్చిదిద్దాలంటే, యేసుక్రీస్తు చూపించినటువంటి మార్గం, సత్యం, జీవంలోకి వాళ్ళందరినీ నువ్వు నడిపించాలి. అదే తలంతులు వృద్ధి చేసుకోవడం అంటేని, అదే 5 తలంతులు 10 తలంతులు చేసేవాడు అంటేని. అంటే 1000 పరిపాలన మీరు ఏ విధంగా ఉండాలని చెప్పబడుతుందంటే, మీరు ఉప్పుగా ఉండాలి. అంటే దేవుడు చూపించిన మార్గం, సత్యం, జీవంలో నీకు ఇవ్వబడినటువంటి ఆ సమూహం ఏదైతే ఉందో, నీ స్థితిని బట్టి, నీ పరిస్థితిని బట్టి, నీ యోగ్యతను బట్టి, నీ సామర్థ్యాన్ని బట్టి నీకు సమూహం ఇవ్వబడుతుంది. అది ఒక గ్రామమో, ఒక ప్రాంతమో, ఒక సమూహమా అన్నది దేవుడి యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అందులో నువ్వు నమ్మకంగా దేవుడు చూపించిన మార్గం, సత్యం, జీవంలోకి అందరినీ నడిపిస్తే అప్పుడు దేవుడు నిన్ను బలా నమ్మకమైన దాసుడా అని చెప్పి మెచ్చుకుంటాడు. అది ఉప్పైన జీవితం. మరి నిస్సారమైన ఉప్పు కలిగిన జీవితం అంటే, ఆ 1 తలంతు ఇచ్చిన వాడు ఏం చేశాడు? దాన్ని నిరుపయోగం చేశాడు. తద్వారా వాడు ఏమయ్యాడు? నిత్య నరకాగ్నిలో పోయబడ్డాడు. అంటే 1 తలంతును వృద్ధి చేసుకోకపోతే, అంటే 1000 పరిపాలనలో నీకు ఇవ్వబడిన తలంతును వృద్ధి చేసుకోకపోతే నువ్వు నిత్య నరకాగ్నిలో పోబడతావు. వాడే నిస్సారమైన ఉప్పు కలిగిన వాడు అని ఇక్కడ చెప్పబడుతుంది. అంటే ఉప్పు కలిగిన జీవితం అంటే 1000 పరిపాలనలో నీకు ఇవ్వబడిన తలంతును వృద్ధి చేసుకున్నవాడు ఉప్పు కలిగిన జీవితం. నిస్సారమైన ఉప్పు కలిగిన వాడు అంటే 1000 పరిపాలన నీ సామర్థ్యాన్ని బట్టి నీకు ఇచ్చిన తలంతులు నిరుపయోగం చేసుకున్నాడు, నిస్సారమైన జీవితంతో ఇక్కడ పోలుస్తున్నాడు అని వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడి గుర్తు మాట దీవించును కాక. ఆమేన్.